హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ప్రెజెంట్ నేను ఒక ప్లేస్లో అయితే ఉన్నాను. బట్ ఆ ప్లేస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చే ముందు పేరెంట్స్ అందరికి కూడా ఒక డైరెక్ట్ క్వశ్చన్: మీరు మీ పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నారా? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే, ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ అనేది అందిస్తున్నాయి, కానీ దాంట్లో ఒక క్వాలిటీ ఉంటుందా అంటే, ఇప్పుడు రేపొద్దున వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి సస్టైన్ అయ్యేటట్టుగా ఇండస్ట్రీ డ్రైవ్ అండ్ టెక్నాలజీస్తో, చేంజింగ్ టెక్నాలజీస్తో వాళ్ళు ఎడ్యుకేషన్ అందిస్తున్నారా అనేది పేరెంట్స్ ఆలోచించాలి. సో ప్రెజెంట్ నేనున్న యూనివర్సిటీ వచ్చేసి గీతా యూనివర్సిటీ. క్వాలిటీ పరంగా చెక్ చేసుకోవాలి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ప్లేస్మెంట్స్ ఉండాలి, ఇలా చాలా చాలా రిలేట్ అయి ఉంటాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ నేనున్న యూనివర్సిటీ అయితే ఇలాంటి అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ పిల్లల్ని రేపు ఒక టాప్ ప్లేస్లో నిల్చోబెట్టేలాగా తీర్చిదిద్దుతోంది. అదే మన గీతా యూనివర్సిటీ ఢిల్లీ పానీపట్లో ఉంది. సో ప్రెజెంట్ నేనైతే ఆ యూనివర్సిటీలో ఉన్నాను. ఒక్కసారి మనం యూనివర్సిటీ లోపలికి వెళ్ళి అసలు యూనివర్సిటీ ఎన్ని ఏకర్స్లో ఉంది, అండ్ ఇక్కడ వీళ్ళు అందించే ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ముఖ్యంగా స్టూడెంట్స్ని వాళ్ళు బయటికి వెళ్ళడానికి ఎలా ట్రైనప్ చేస్తున్నారు, అండ్ ఫీజు ఎలా ఉంది, హాస్టల్ ఫెసిలిటీస్, అకామిడేషన్స్, ఇవన్నీ కూడా చూసేద్దాం. నేను చూడడమే కాదు, మీకు కూడా చూపించేస్తాను, పదండి. సో ప్రెజెంట్ నేనైతే యూనివర్సిటీ లోపలికి వచ్చేసానండి. అండ్ గీతా యూనివర్సిటీ మొత్తం మనకి 40 acres ఏరియాలో ఉంది. అండ్ ఇది వచ్చేసి ఢిల్లీ పానీపట్లో ఉంది. అండ్ మనకి చూసుకుంటే యాక్సెసిబిలిటీ చూసుకుంటే రైల్వే స్టేషన్కి కానివ్వండి, ఎయిర్పోర్ట్కి కానివ్వండి, ఇట్స్ అబౌట్ నియర్లీ 30 minutes డ్రైవ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పుకోవాలి. అండ్ క్లాస్ రూమ్స్ అవ్వనివ్వండి, అన్నీ కూడా ఏసీ క్లాస్ రూమ్స్, అండ్ లైబ్రరీ, ఆడిటోరియం, జిమ్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, వాట్ నాట్, ఎవ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అని ప్రొవైడ్ చేస్తుంది మన గీతా యూనివర్సిటీ. ఒకసారి వెళ్దాం, చూసి అసలు ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్లో ఏం ఆపరేషన్స్ జరుగుతున్నాయో తెలుసుకుందాం, పదండి. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు ప్రెజెంట్ నేనైతే మన గీతా క్యాంపస్లో ఎన్ని బ్లాక్స్ ఉన్నాయనేది మీకు చూపించేస్తాను. ఫస్ట్ ఇక్కడ చూస్తే A to F బ్లాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏ బ్లాక్లో ఏ యాక్టివిటీస్ జరుగుతాయి, ఏ స్ట్రీమ్స్ రన్ అవుతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్లీ బ్లాక్ ఏలో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ గర్ల్స్ హాస్టల్, అండ్ బి బ్లాక్లో వచ్చి స్కూల్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ హెల్త్, అలైడ్ సైన్సెస్ అండ్ ఎగ్జామినేషన్ సెల్, అండ్ సి బ్లాక్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అండ్ గీతా టెక్నికల్ హబ్. నేనైతే ఇది చెప్పాలి, ఇది హార్ట్ ఆఫ్ గీతా యూనివర్సిటీ అని చెప్పాలి, గీతా టెక్నికల్ హబ్. అండ్ దానికి సంబంధించి నేను మీకు టోటల్ ఇంట్రొడక్షన్ లోపలిస్తాను. అండ్ డి బ్లాక్లో వచ్చేసి గీతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫస్ట్ ఎయిడ్ రూమ్, అండ్ ఈ బ్లాక్లో అడ్మిషన్ సెల్, లైబ్రరీ, అకౌంట్స్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, అండ్ ఎఫ్ బ్లాక్లో వచ్చేసి రిజిస్టర్ ఆఫీస్, ఆడిటోరియం, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్, గీతా గ్లోబల్ లా స్కూల్, అగ్రికల్చర్ స్టడీస్, ఫారెన్సిక్ సైన్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. సో ఓవరాల్గా A to F బ్లాక్స్లో ఈ డిపార్ట్మెంట్స్ అనేవి రన్ అవుతూ ఉంటాయి మనకి. సో లోపలికి వెళ్ళిపోదాం, ఈచ్ అండ్ ఎవ్రీ బ్లాక్ కూడా చూసేద్దాం, పదండి. సో మన గీతా యూనివర్సిటీకి సంబంధించి ఓవరాల్గా క్యాంపస్ వ్యూ అయితే ఇలా ఉంది. నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు A to F బ్లాక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. మనం ఒక్కొక్క బ్లాక్ వైపు అలా వెళ్తూ ఒక ఓవర్వ్యూ చూసేద్దాం. ఓవరాల్గా క్యాంపస్ అయితే ఇలా ఉందండి, ఇంత స్పేషియస్గా, ఇంత ఓవర్లుక్తో చక్కగా A to F బ్లాక్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, ఏ బ్లాక్ నుంచి. ఒకసారి మనం వెళ్తూ అలా బ్లాక్స్ని చూస్తూ వెళ్ళిపోదాం, పదండి. సో ఇందాక మనం అనుకున్నాం కదా A to F బ్లాక్స్ ఉన్నాయని చెప్పేది. ప్రెజెంట్ అయితే నేనైతే ఏ బ్లాక్ దగ్గర ఉన్నాను. ఏ బ్లాక్ అంతా కూడా గర్ల్స్ హాస్టల్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ హబ్ అనే ప్లేస్ని వీళ్ళు ఇక్కడ అలొకేట్ చేశారు. సో ఇది ఏ బ్లాక్ అంతా కూడా ఇలా ఉంది ఓవర్వ్యూ. గర్ల్స్ హాస్టల్ కల్పనా చావ్లా అని కూడా నేమింగ్ ఇచ్చారు దీనికి. సో ఇది బ్లాక్ ఏ ఫర్ హాస్టల్స్, గర్ల్స్ హాస్టల్స్ అండ్ స్టూడెంట్ వెల్ఫేర్ హబ్ అన్నమాట ఇది. అండ్ అలాగే చూసుకుంటే మనకి బి బ్లాక్ కూడా బ్యాక్ సైడ్ వచ్చింది, దట్ టూ హాస్టల్స్కే అలొకేట్ చేశారు. ఒకసారి రిమైనింగ్ ది సి బ్లాక్ చూద్దాము. అండ్ డి బ్లాక్ వచ్చేసి ఇక్కడ ఉంది. అండ్ ఇది డి బ్లాక్, ఏదైతే ఫార్మసీ, అలైడ్ సైన్సెస్ ఇవన్నీ కోర్సెస్ ఉన్నాయో ఇది డి బ్లాక్. అండ్ సి బ్లాక్ అనేది కంప్లీట్లీ కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన బ్లాక్ అనే చెప్పొచ్చు ప్యూర్లీ. అండ్ గీతా టెక్నికల్ హబ్, హార్ట్ ఆఫ్ గీతా యూనివర్సిటీ కూడా అక్కడే ఉంది. సో మనం వెళ్ళి అది చూసేద్దాము. సో
సో, ప్రెజెంట్ నేను గీతా యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్ బ్లాక్‌లో ఉన్నాను. ఎక్కడైతే కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ అనేది జరుగుతుందో అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మోర్ దాన్ 220 కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఉన్నారంట అడ్మిషన్స్ తీసుకొని దే వర్ హావింగ్ దర్ ఎడ్యుకేషన్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫారెన్ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి గీతా యూనివర్సిటీలో. అండ్ నాట్ ఓన్లీ దట్ మోర్ దాన్ 220 కంట్రీస్ నుంచి కూడా మనకి స్టూడెంట్స్ ఇక్కడ చదువుకుంటున్నారు. దే హావింగ్ దర్ ఎడ్యుకేషన్ హియర్. ఒకసారి మనం అడ్మిషన్ బ్లాక్‌లో కూడా వెళ్ళిపోదాం, చూసేద్దాం పదండి. సో ఇదైతే అడ్మిషన్ బ్లాక్ అండి మనకి గీతా యూనివర్సిటీలో. ఎక్కడైతే ఫీజ్ కంప్లీట్ డీటెయిల్స్ కానివ్వండి, కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి అండ్ మోర్ ఓవర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ గురించి కానివ్వండి, అన్నీ కూడా మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే మనకి లైబ్రరీ ఉంది అండ్ సెకండ్ ఫ్లోర్లో మేనేజ్మెంట్కి సంబంధించిన కోర్సెస్ అనేది వీళ్ళు క్లాసెస్ రన్ చేస్తున్నారు. లైక్ బీబీఏ, ఎంబీఏ ఇలాంటి కోర్సెస్ అన్నీ కూడా మనకి సెకండ్ ఫ్లోర్లో రన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా ఇది అడ్మిషన్ బ్లాక్. సో మీకు ఏ డీటెయిల్స్ దీనికి యూనివర్సిటీకి సంబంధించి ఫీజ్ డీటెయిల్స్ అవనివ్వండి, కోర్స్, ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్, వాట్ నాట్ అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడే దొరుకుతాయి. సో ఇక్కడికి వచ్చి మనం తెలుసుకోవచ్చు. అడ్మిషన్ బ్లాక్ ఇది. మనకి ఇక్కడ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంది గీతా యూనివర్సిటీలో. సో దట్ ఏంటంటే 2 years వాళ్ళు ఇక్కడ ఇండియాలో వాళ్ళ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇంకో 2 years వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్గా వీళ్ళకి 2 ఎన్విరాన్మెంట్స్ కూడా అలవాటు అవుతాయి స్టూడెంట్స్కి. ఒకటే ఇండియా అండి అదే ఎన్విరాన్మెంట్ కాదు, వాళ్ళు ఎక్కడైతే టైఅప్స్ ఉన్నాయో వీళ్ళకి కొలాబరేషన్స్, అక్కడ ఎన్విరాన్మెంట్ కూడా బాగా అలవాటు అవుతుంది. సో ఓవరాల్గా అడ్మిషన్ బ్లాక్ ఇది. ఫస్ట్ ఫ్లోర్ లైబ్రరీ అండ్ సెకండ్ ఫ్లోర్ మేనేజ్మెంట్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్లేస్మెంట్స్కి సంబంధించి కూడా ఎవరెవరు ఎంత ప్లేస్మెంట్స్ పర్ యానం ఎంత డ్రా చేస్తున్నారు అన్నీ కూడా వచ్చినాయి డీటెయిల్స్. దిస్ ఈజ్ ఓవరాల్ అడ్మిషన్ బ్లాక్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. సో గీతా యూనివర్సిటీలో మనకి 17+ డిసిప్లిన్స్లో వీళ్ళు ప్రోగ్రామ్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఒక్కసారి మనం చూసుకుంటే యూజీ, పీజీ, పిహెచ్డి లెవెల్స్లో కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ బీటెక్ వచ్చి మేజర్లీ కాన్సన్ట్రేషన్ ఆన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బీసీఏ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ అందులోనే పీజీ కోర్స్ ఎంసీఏ అండ్ ఫారెన్సిక్ సైన్సెస్, న్యూట్రిషన్ అండ్ డైటెక్స్ అండ్ ఎంకామ్ అండ్ బీకామ్ లైక్ యూజీ అండ్ పీజీ కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్, Bachelor of Arts and Master of Arts like MA and BA, Master of Education, Bachelor of Education and also DEd. ఇక్కడ MBA and BBA, UG and PG కోర్సెస్. మేనేజ్మెంట్ సైడ్ చూసుకుంటే MBA and BBA అండ్ లా ఉంది అండ్ ఫార్మసీ, అగ్రికల్చర్, పారామెడికల్, నర్సింగ్, పిహెచ్డి ఇలా 70+ డిసిప్లిన్స్లో వాళ్ళు ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ మేజర్లీ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్కి అయితే మంచి డెవలప్మెంట్ అండ్ గ్రోత్ కనిపిస్తుంది స్టూడెంట్ ఒకసారి బయటికి వెళ్తే వీళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్లో. సో దీస్ ఆర్ ఆల్ ద ఓవరాల్ కోర్సెస్. అండ్ మనకి తెలిసిందే ఇది గీతా యూనివర్సిటీ అనేది ఏఐ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ అండ్ ఆల్సో వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉంది. అండ్ వీళ్ళు ఆఫర్ చేసే ప్రోగ్రామ్స్ కూడా చాలా నీట్గా అండ్ ఉన్నాయి. అండ్ మేజర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ బీటెక్, సిఎస్సి. మనం గీతా యూనివర్సిటీ, నేనైతే గీతా యూనివర్సిటీ క్యాంపస్ మధ్యలో ఉన్నానండి. ఎటు చూసినా కూడా బ్లాక్సే కనిపిస్తున్నాయి. ఒకసారి మనం ప్రతి బ్లాక్ చూసేద్దాం. బ్లాక్ ఏ నుంచి మొదలు పెడితే ఐ వరకు. అదేంటి ఎఫ్ అనే అన్నాను అనుకుంటున్నారా? GHI అనేది బాయ్స్ హాస్టల్స్ అండ్ గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకు కూడా క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మన గీతా యూనివర్సిటీ. సో ఇవన్నీ బ్లాక్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా ఈ బ్లాక్స్ అన్ని కూడా చూసేసేయండి. సో మనకి గీతా యూనివర్సిటీ క్యాంపస్లో చూస్తే ఇగో బ్లాక్స్ అన్నీ కూడా సరౌండ్ అయి ఉన్నాయి A to I వరకు. ఇటు సైడ్ చూస్తే ఏ బ్లాక్ ఉంది మనకి. ఇటు ఏ బ్లాక్ స్టార్ట్ అయింది, దీని బ్యాక్ సైడ్ B and C వచ్చాయి. సో ఏ బ్లాక్ వచ్చేసి కల్పనా చావ్లా బ్లాక్. యాజ్ వి డిస్కస్డ్ ముందే అనుకున్నాం కదా బ్లాక్స్ అన్ని చూసినప్పుడు. ఇక్కడ గర్ల్స్ హాస్టల్ అండ్ స్పోర్ట్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్, స్టూడెంట్ వెల్ఫేర్వి ఏ బ్లాక్లో ఉన్నాయి. అండ్ బీసీ బ్లాక్స్ దీని బ్యాక్ సైడ్కి వస్తాయి. అండ్ డి బ్లాక్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫార్మసీ, గీతా యూనివర్సిటీలో ఫార్మసీ క్లాసెస్ అన్నీ కూడా ఈ డి బ్లాక్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ జస్ట్ దాని పక్కనే మనం చూసుకుంటే బ్లాక్స్ మధ్యలో కెఫెటేరియా అనేది ఉంది. జస్ట్ చిల్ అనమాట. స్టూడెంట్స్ బాగా పాపం జస్ట్ రిలాక్స్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ దానికోసం అని చెప్పి చిన్న కెఫెటేరియా కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ అలాగే చూసుకుంటే మనకి ఈ బ్లాక్ అక్కడ ఉంది. సో ఈ బ్లాక్లో ఇందాక మనం వెళ్ళి చూసాం కదా అడ్మిషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఈ బ్లాక్లో జరుగుతూ ఉంటుంది. అడ్మిషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ క్లాసెస్ అవ్వనివ్వండి, లైబ్రరీ ఇవన్నీ చూసాం కదా. సో అది ఈ బ్లాక్లో ఉన్నాయి.
అండ్ ఇటు సి బ్లాక్ వచ్చేసి కంప్లీట్లీ నిజంగా సి బ్లాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గీతా యూనివర్సిటీ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సంబంధించి క్లాసెస్ జరగడమే కాకుండా ఇక్కడ గీతా టెక్నికల్ హబ్ అనేది ఒకటి పెట్టారు. సో ఏంటంటే ఆ స్టూడెంట్స్కి వాళ్ళు ఏవే ఇంటర్నేషనల్ కంపెనీస్ తోటి కొలాబరేట్ చేశారో దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈ బ్లాగ్ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాము. సో దీస్ ఆర్ ఆల్ ద బ్లాగ్స్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. మీరు కూడా చూసేశారు కదా. సో నెక్స్ట్ బ్లాగ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం గీతా యూనివర్సిటీలో ఉన్న ఎఫ్ బ్లాక్లో ఉన్నాము. యాజ్ వి డిస్కస్డ్ ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్నాయి అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రెసెంట్ ఎఫ్ బ్లాక్లో ఉన్నాను. అండ్ ఇక్కడ ఏ డిపార్ట్మెంట్స్ అనేవి వాళ్ళ యాక్టివిటీస్ రన్ చేస్తున్నాయనేది ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ గ్రౌండ్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్, ఆడిటోరియం అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఉన్నాయి. అండ్ ఫస్ట్లో వచ్చేసి మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే బీబీఏ, ఎంబీఏ ఇలాంటి క్లాస్ రూమ్స్. అండ్ సెకండ్ ఫ్లోర్లో స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ స్టడీస్ అండ్ గీతా గ్లోబల్ లా స్కూల్ కూడా అక్కడే ఉంది సెకండ్ ఫ్లోర్లో. థర్డ్లో వచ్చి స్కూల్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్సెస్ అండ్ ఫోర్త్లో వచ్చేసి స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ రన్ అవుతూ ఉంటాయి. ఒకసారి మనం కూడా లోపలికి వెళ్ళి ఈ ఒక్కొక్క ఫ్లోర్లో ఏంటి అనేది చూసేద్దాం పదండి. సో ఎఫ్ బ్లాక్ లోపలికి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ మనకు దర్శనం ఇచ్చింది. సో చూడండి, బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఎంత ఫిజికల్ యాక్టివిటీ, ఎంత బాగుంటుందంటే ఇది ఆడితే. సో ఇదైతే ప్రెసెంట్ నడుస్తుంది గేమ్ అయితే. ఒకసారి ఇప్పుడు మనం ఆడిటోరియం లోపలికి వెళ్ళిపోదాము అండ్ ఆడిటోరియం ఎలా ఉందో చూద్దాము. బికాస్ ఒక స్టూడెంట్ డెవలప్మెంట్కి ఓన్లీ స్టడీస్, గేమ్స్ ఇవి కాదు, ఆడిటోరియంలో ఈవెంట్స్ జరగడము వాళ్ళ మెంటల్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి ఆడిటోరియం కూడా ఎలా ఉందో చూసేద్దాం పదండి. సో ఫైనలీ నేనైతే ఆడిటోరియంలోకి వచ్చేసాను. నిజంగా ఎంత బాగుందంటే చూడ్డానికి, అసలు ఎంత స్పేషియస్గా, దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక 150 to 200 స్టూడెంట్స్ని వీళ్ళు ఒకేసారి ఈవెంట్కి గ్యాదర్ చేయొచ్చు. అంత స్పేషియస్గా ఉంది అసలు ఆడిటోరియం చూస్తే. అండ్ అసలు ఆ లుక్ చూస్తుంటే కూడా ఈ ఈవెంట్స్ అన్నీ కూడా మనకి గీతా యూనివర్సిటీకి సంబంధించి ప్రతి ఈవెంట్ కూడా అండ్ గ్యాదరింగ్స్ అవనివ్వండి, ఈవెంట్స్ అవనివ్వండి అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. దిస్ ఇస్ ద ఆడిటోరియం ఫర్ గీతా యూనివర్సిటీ. అండ్ మనకు తెలిసిన విషయం ఏంటంటే గీతా యూనివర్సిటీకి చాలా ఎమినెంట్ అండ్ ప్రామినెంట్ పీపుల్ కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటారంట. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా మీటింగ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఏమన్నా సజెషన్స్ ఇవ్వడం కానీ, స్టూడెంట్స్కి టిప్స్ ఇవ్వడం కానీ, ఇలాంటి గ్యాదరింగ్స్ అన్నిటికీ కూడా దిస్ ఇస్ ద ఆడిటోరియం. ఒకసారి మీరు కూడా చూసేసేయండి ఆడిటోరియం ఎంత పెద్దగా ఉంది, నీట్గా అనేసి. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది కూడా ఒక పార్ట్ అనే చెప్పొచ్చు ఆడిటోరియం కూడా. బికాజ్ ఇక్కడ ఐడియా షేరింగ్ అవ్వనండి, ఏదైనా చేసుకోవచ్చు ఆడిటోరియంలో మనము. సో దిస్ ఇస్ ద ఆడిటోరియం ఆఫ్ గీతా యూనివర్సిటీ. మంచి స్టేజ్ కూడా ఇచ్చారు, అంతా చాలా బాగుంది. సో దీన్ని బట్టే మనకు అర్థమైపోతుంది గీతా యూనివర్సిటీ వాళ్ళు అసలు స్టడీస్తో పాటు అట్ ద సేమ్ టైం కల్చరల్ యాక్టివిటీస్ అవ్వనివ్వండి, ఏదైనా ఈవెంట్స్ అవ్వనివ్వండి, మేనేజ్మెంట్ కాబట్టి మేజర్లీ మేనేజ్మెంట్కి సంబంధించిన ఈవెంట్స్ అవ్వనివ్వండి, అన్నిటికీ కూడా పెద్ద స్కోప్ అనేది ఇస్తున్నారు స్టూడెంట్కి. సో ఇక్కడైతే దీన్ని బట్టి అర్థమైపోతుంది ఒక స్టూడెంట్ బయటికి వెళ్ళేటప్పుడు పవర్ ప్యాక్డ్ క్వాలిఫికేషన్స్తో వెళ్తాడు అనేది అర్థమవుతుంది ఇవన్నీ చూస్తుంటే. సో యాజ్ వి డిస్కస్డ్ కింద మనం క్లాస్ రూమ్స్ కూడా ఉంటాయి అనుకున్నాం కదా. ఇక్కడ కొన్ని మేనేజ్మెంట్కి సంబంధించి అండ్ ఫారెన్సిక్ సైన్స్, లా, సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్ వీటన్నిటికి సంబంధించి క్లాసెస్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఈ ఫస్ట్ ఫ్లోర్లో మనకి క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ క్లాస్ రూమ్స్ చూస్తుంటే ఎంతో స్పేషియస్గా ఉన్నాయి అండ్ స్టడీ ఎన్విరాన్మెంట్ని చాలా బాగా క్రియేట్ చేస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న కొటేషన్స్ కూడా ఉన్నాయి, చక్కగా క్రియేట్ యువర్ ఫ్యూచర్ అని, చేంజ్ అని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. సో ఇవి మోటివేషనల్గా కూడా ఉంటాయి స్టూడెంట్స్కి. సో ఒక క్లాస్ రూమ్ వైబ్ అయితే చాలా బాగుంది నిజంగా మన గీతా యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్. సో యాజ్ వీ నో, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న యూనివర్సిటీ అని. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మన క్లాస్ రూమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ఫుల్ ఆఫ్ క్లాస్ రూమ్స్. సో మన ఎఫ్ బ్లాక్ సంబంధించి క్లాస్ రూమ్స్, ఆడిటోరియం ఇదంతా అవుట్లుక్ అయితే ఇది. ఇక్కడే అన్ని క్లాసెస్ జరుగుతుంటాయి. సో మనం ఇంకొక బ్లాక్కి వెళ్ళి అక్కడ ఏమున్నాయి క్లాసెస్ అనేవి చూద్దాం. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ ఫ్లోర్లో లైబ్రరీ ఉంది కాబట్టి ఒక్కసారి గీతా యూనివర్సిటీకి సంబంధించిన లైబ్రరీ ఎలా ఉందో ఒక్కసారి వెళ్ళి చూసేద్దాం. సో ప్రెసెంట్ గీతా యూనివర్సిటీకి సంబంధించిన సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్ళిపోయి అసలు ఏమేమి జర్నల్స్ ఉన్నాయి అండ్ వీళ్ళకున్న ఈ బుక్ రిసోర్సెస్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి అక్కడ ఉన్న కన్సర్న్ పర్సన్తోనే మాట్లాడి తెలుసుకుందాం పదండి.
సో నేను లైబ్రరీలోకి అయితే వచ్చేసానండి. చూస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలకి ఇంతకంటే మంచి అట్మాస్ఫియర్ అయితే ఉండదు. సో ఒకసారి లైబ్రరీలకు ఒక్కొక్క ర్యాక్ దగ్గరికి వెళ్ళి అసలు వాట్ ఆర్ ద బుక్స్ అనేది ఒకసారి చూసేద్దాము. లైక్ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్ కామర్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అన్ని సంబంధించిన స్ట్రీమ్స్కి సంబంధించిన బుక్స్ అయితే లైబ్రరీలో ఉన్నాయి. అండ్ ఈ లైబ్రరీకి సంబంధించి ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమున్నాయి, లైక్ ఇంకా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ వీళ్ళు స్టూడెంట్కి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు అనే విషయాన్ని డైరెక్ట్ మనం సతీష్ గారితో మాట్లాడదాము. ఆయన అసిస్టెంట్ లైబ్రరీ పర్సన్ ఇక్కడ ఉన్నారు. సార్ ఆయనతో మాట్లాడి ఇన్ డెప్త్ డీటెయిల్స్ తీసుకుందాము. హాయ్ సార్. Hi ma'am, సార్, యూ గుడ్ నేమ్? my good name is Mr. Stes. I am working in GU Library as a assistant librarian. Good to hear, sir. So tell me, like, what are the journals that we have in Geeta University Central Library, and what are the special facilities that we are giving to the students? Yes, we have many journals in our library, just like print and digital material also available in library. Our university has subscribed 3 databases, Delnet, AIU and Manupatra, in which have millions of newspaper, thesis, dissertation, which are very useful for students. A student can access as per their need, as per their subject. Besides, just like a student of LLM, they can access Manupatra, Okay. in which have all India courts cases, Okay. and just like related to their subjects material available there. The student who are pharmacy, they can access Delnet, in which all the subjects are covered. Their Okay. related books, e-books, thesis, journal, newspaper, all material available in the database. Okay. So let me know, like, what are the timings students can access the library? Okay, good question, ma'am. In our library timing is morning 8 a.m. to 10 p.m. The student who reside in hostel, they can come at any time in the library. Besides that, the student want to study late night, our university provide a separate room in girls and boys hostel. Okay. Their student can use this room 24/7. Okay. Yes. They can take the books from here and Yes, they can. yes. So just let me know, what are the timings for the students who can access the library? What are the timings? Ma'am, our university library timing is morning 8 a.m. to 10 p.m. in the night. The student who stay in hostel, they can come till 10 p.m. in the night. After that, student can also use the study room in both the hostel, girls and boys. Okay. These rooms available 24/7 to the students. So just let me know other thing. A few students will be going on some other places for their personal thing. Yes, So is there any possibility for them to access the library from their places? Our university provide a unique feature to every student. Every student have our application, eFlow, on their mobile. Okay. Yes, student can access 24/7 of our resources from, if any student stay in hostel or outside the campus, 24/7 they can access about the library, how many books available of particular department in the library, how many books I have issued from the library, and what is the due date of this material. Right. Besides that, they can access Delnet through their Phone apps. phone. Okay. Yes. So it's not only book knowledge. For developing the market knowledge, they should have some other books to increase their comparative things. Do our library have any such books? Yes, this is a very good question, your madam. Our library provide a unique feature to every student. If any student want to study for another subject also, our university provide competitive exam books also, their personal and professional development. Our university have a particular department for this purpose, where student can study about their personality development, competitive exam study, their mathematical reasoning calculation, all types of improvement is provided by our university. Okay. Yes. So please show me all the books which were provided in this library. Just show me. Come, ma'am. Yes, ma'am. We have a huge collection of print material also. Okay. This is our reference section area. Okay. All important and costly books are arranged in this area. Okay. Beside that, we have School of Management, Okay. in which we have BBA, MBA. Yes. Beside, another course is School of Law, Okay. Geeta Global Law School, Okay. in which student we have BA LLB and Okay. BBA LLB course. Okay. And this is our
computer science department. I think this was the major Yes. role, right? Yes. Yeah. BCA, MCA, BTech, CSC, AIML, machine Okay. learning, artificial intelligence, Mm. and this is our School of Hotel Management. Okay. Yes. A very special. These are department. diploma courses, or do we have the Yes. full BSc in hotel management. hotel management? Right, Right. ma'am. Okay. And this is our pharmacy department, Okay. in which we have diploma, B Right. pharmacy, M pharmacy, and PhD. Okay. Yes. This is our MTech and Applied Science department. Okay. Yes. MTech in CSC. Right. Yes. These are also another department, ma'am. Okay. School of Nutrition and Dietetics. Okay. These are some other competitive exam books. Okay. This all comes under health sciences. Yes. Right? Okay. This is our Humanities department. Okay. BA Honors, Psychology. Political Science, Okay. Psychology, Okay. and this is our School of Commerce and Finance. Like BCom and all this. Yes. And this is our School of Agriculture books. Okay. Yes, BSc, Okay. MSc, and PhD. Okay. Yes, ma'am. This is our Forensic department, Okay. in which have BSc degree, Master, Okay. and PhD. Okay. Yes. This is our laptop point area, ma'am. Okay. Student can sit in round area, Okay. and they can also sit inside the area. Sofa is available there. Okay. Yes. This is our digital library. Digital library. Yes. So okay. Yes. So they can In which- access all the e-journals and everything from In that. which have millions of e-books, thesis, dissertation. Okay. Student can access as per their need. Okay. And this access also is for 24/7? Yes. And beside that, we have some other journal and motivational book, which are very Okay. important for students. Right. Beside that, we have print journals also. Okay. Yes, student can study as per their timing. As per their Yes. timings, right. Subject wise. Mm. And this is also a special area of our library. I Okay. will show you. And this book is our Chancellor sir, Okay. our university Chancellor sir, SP he's Bansal Bansalji. sir. Yes. Right, They okay. have write this book, Okay. and they have write in this book about their life journey, Okay. how they build the empire. Okay. Right. Yes. This book title name is Musafir. Musafir. Right. Yes. సో మనం ఇప్పుడు చూసినంత వరకు చూస్తే రెఫరెన్స్ బుక్స్ అండ్ జనరల్ లైబ్రరీ అయితే చూసాం, బట్ ఇక్కడ ఒక స్పెషల్గా ఒక ప్లేస్ అయితే కనిపిస్తుంది. అండ్ దిస్ ఆల్సో కమ్స్ అండ్ అది లైబ్రరీలోకే వస్తుందంట. అసలు అది ఏంటి అనేది ఆయన వర్డ్స్లోనే విందాము. సో జస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్ ప్లేస్, లైక్ ఇట్స్ లుకింగ్ యూనిక్. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ప్లేస్? Yes, ma'am. This is a unique feature of our library. This is our audio-visual area. The program organized by the university and the silent feature of our university is running on this LED. Besides that, students use this area also for discussion. They can sit in 4 and 5 strength and discuss about any particular topic of the current awareness service. సో ఇక్కడ మనకి ఒపేక్ అని ఒకటైతే కనిపిస్తుంది. అసలు అది దేనికి యూజ్ చేస్తారు అండ్ స్టూడెంట్స్కి లైబ్రరీకి దానికి ఏంటి రిలేషన్ అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ ఈ వాట్ ఈస్ దిస్, లైక్ ఒపేక్ రిలేట్స్ టు? This is, ma'am, our OPAC system of our library. If any particular department student want to search about the books available in our library, ఓకే. they can go the here books and pharmacy, get search. Then all books are available in a sheet. ఓకే. Yes. So there is no need of searching manually No. there. They can search no from need here. to go in the particular book for their Right. manual system. Hmm. They can check on this portal. Okay. And after that, if they found that this book is available in library, They can directly go to Yes, that place. and Okay. take books from the library. Okay. It's a public access system. Yes. Okay. సో ఫైనల్లీ గీతా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ అయితే ఇదండి, చూసేసాం కదా. అండ్ నాట్ ఓన్లీ సబ్జెక్ట్ స్ట్రీమ్ బుక్స్ కాదు, అన్ని జర్నల్స్ ఉన్నాయి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. రేపు పొద్దున ఒక స్టూడెంట్ ఇక్కడ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళాక తను కాంపిటేటివ్గా కూడా ఎలా గ్రోత్ అనేది ఉండాలి అనే దానికి సంబంధించిన బుక్స్ కూడా ఎవ్రీ బుక్ ఉంది. అండ్ ఈ యాక్సెస్ ఉంది, లైక్ ఆన్లైన్ యాక్సెస్ ఉంది, 24/7 యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ పర్టికులర్ టైం అని కాకుండా. అండ్ దే హ్యావ్ ఒపేక్ సిస్టమ్. చాలా యూనిక్గా అనిపించింది. ఏంటంటే వాళ్ళు ఊరికే వచ్చి ఇక్కడ ఆ బుక్ ఈ బుక్ అని సెర్చ్ చేసి టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ వాళ్ళు అక్కడే చూసుకుని ఆ ఎక్కడుంది బుక్ అనే ప్లేస్కి డైరెక్ట్గా రావచ్చు. సో ఇంత యాక్సెసిబిలిటీ ఇచ్చి ఇంత మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తున్నారు నిజంగా స్టూడెంట్స్కి. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ గీతా యూనివర్సిటీ. అంటే
సెంట్రల్ లైబ్రరీ అనే చెప్పొచ్చు.